నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు బంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత అనారోగ్యంతో తుదిశ్వాస ప్రముఖుల సంతాపం వరుసగా 9వ వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ 6.5% వద్దే యథాతథంగా కొనసాగింపు ఐదుగురు అదనపు డీజీలకు డీజీపీలుగా పదోన్నతి సౌమ్య మిశ్రా శిఖా గోయల్ అభిలాష బిస్తుకు బాధ్యతలు నాగార్జునసాగర్ వద్ద కూలిపోయిన సుంకిశాల రైలింగ్ వాల్ ఆగస్టు 1న జరిగిన ఘటన గోప్యంగా ఉంచిన అధికారులు పశ్చిమ బంగాల్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ కమ్యూనిస్టు నేత బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు సిపిఎం పశ్చిమ బంగాల్ రాష్ట్ర కార్యదర్శి సలీం తెలిపారు బుద్ధదేవ్ భట్టాచార్య వయసు 80 సంవత్సరాలు ఆయనకు భార్య ఓ కుమార్తె ఉన్నారు సిపిఎంలో నిర్ణయాధికార విభాగం పోలిట్ బ్యూరోలో బుద్ధదేవ్ కీలకంగా వ్యవహరించారు కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు తర్వాత 2000 సంవత్సరంలో బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు 2011లో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది 34 ఏళ్ల కమ్యూనిస్టు రూల్కు ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది దీంతో క్రమంగా భట్టాచార్య ప్రజా జీవితం నుంచి దూరమయ్యారు కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు చూపు మందగించింది ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు బుద్ధదేవ్ కోల్కతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్ పూర్వ విద్యార్థి ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు ఉపాధ్యాయుడిగా పనిచేశారు 1977లో తొలిసారి కాశీపూర్ బెల్గాచియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంచెలంచెలుగా తన వృత్తి జీవితంలో ఎదిగిన బుద్ధదేవ్ జ్యోతిబసు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత 2001-2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చారు ఆయన అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు బాలిగంజ్లోని చిన్న ఇంట్లోనే నివసించేవారు సీఎంగాను అక్కడి నుంచే విధులు నిర్వర్తించారు ఇప్పుడు అక్కడే తుదిశ్వాస విడిచారు ఆర్బీఐ వరుసగా 8వ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది రెపో రేటు 6.5%గా కొనసాగనుంది ఫలితంగా ఈఎంఐలో ఎలాంటి మార్పు ఉండదు ఈ మేరకు ద్రవ్యపరపతి సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు ద్రవ్యోల్బణం స్థూలంగా తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు ఈ ఆర్థిక సంవత్సరంలో రుతుపవనాలు సాధారణంగా ఉంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్న ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం 4.5%గా ఉంటుందని అంచనా వేసింది ఆహార ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నందున ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం ప్రక్రియ మందగించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు యూపీఐ ద్వారా ట్యాక్స్ చెల్లింపుల పరిమితిని ₹1,00,000 నుంచి 5 లక్షలకు పెంచినట్లు ఆయన చెప్పారు నాగార్జునసాగర్ వద్ద సుంకిశాల రిలేయింగ్ వాల్ కూలిపోయింది హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో భారీ ప్రమాదం సంభవించింది సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైలింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది ఇక్కడ 3 షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుంటారు సరిగ్గా కూలీలు షిఫ్టు మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరగగా జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు
నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో పెరగడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 గేట్లు ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి వరద జలాలను నదిలోకి వదులుతున్నారు. నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 2,53,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,69,000 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి నిల్వ 298 టీఎంసీలుగా ఉంది. ఢిల్లీలో ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. మిగిలిన 6 రాలేదు, అందరం కలిసి మాట్లాడుకుని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వారి అస్తిత్వం కోసం నిన్న మొన్న వారి దగ్గర నుంచి వెళ్లిపోతున్నటువంటి ఎమ్మెల్యేలు ఇతర నాయకులకి ఏదో మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పడానికి ఈ రకంగా మాట్లాడారు. బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి మాట్లాడటం అంతా వారిని గురించి వారే మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్లో కానీ ఇతర వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకునేటటువంటి ఒక ఆలోచన కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీలో లేదు, ఉండదని కూడా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒకసారి ఈ రకంగా మాట్లాడితే మీరు మాట్లాడిన విషయాలన్నిటి మీద విచారణ చేయించి బాధ్యుల మీద చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని హెచ్చరిస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట మండలం మొర్రిగూడకు చెందిన 6 గర్భిణీలు 5 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి వెళ్లిన ఘటనపై యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మొర్రిగూడ రోడ్డును డీఎల్పీఓ ఉమర్ హుస్సేన్ పరిశీలించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని స్థానికులకు భరోసా ఇచ్చారు. వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగానే గర్భిణులను ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సత్వరం స్పందించి మెరుగైన రోడ్లు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పంతొమ్మిది 1994 బ్యాచ్కు చెందిన 5 సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అదనపు డీజీలుగా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి, శివధర్ రెడ్డి, అభిలాష బీస్త్, సౌమ్య మిశ్రా, షికాగోయల్కు డీజీపీగా పదోన్నతి కల్పించింది. ప్రమోషన్లు పొందిన వీరు అదే పోస్టుల్లో కొనసాగనున్నారు. భువనగిరి ఎంపీ చామల కిషోర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ముఖ్యమంత్రి కూడా వచ్చిన 8 నెలల 2 సార్లు విదేశాలకు పెట్టుబడుల కోసం పోతే దాన్ని కూడా తెలంగాణ ప్రజల ముందు వక్రీకరించి తెలంగాణ ప్రజల దగ్గర ఎలా అయితే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పర్యటనను ప్రయత్నాన్ని మాటల ద్వారా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ, అంటే ఈ 10 ఏళ్ళు వాళ్ళు పాలించిర్రు, 10 ఏళ్లకు 8 నెలలకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 10 ఏళ్ల పాలనలా కిషన్ కన్నయ్య సూట్ బూట్ మే బ్యాండ్ బజానే అమెరికా గయాని కేటీఆర్ గారు గతంలో ఎన్నిసార్లు సూట్ బూట్ మే అమెరికా గయే, జెనీవా గయే, ఒకసారి దాని మీద చర్చ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం 10 ఏళ్లల్లా యువరాజు ముఖ్యమంత్రి కాదాయన, ఐటీ మినిస్టర్ హోదాల 10 ఏళ్ళు ఎన్ని దేశాలకు పోయినావు, ఎన్ని దేశాలల్లో నువ్వు పెట్టుబడులు తెచ్చినావు, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసినావు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఫస్ట్ మీరు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పోయిండు అమెరికా. అరే అందరిని ఎట్లా తీసుకుపోతాడు? అరే తీసుకుపోయిండు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని తీసుకుపోయిండు, ఫైనాన్స్ సెక్రటరీని తీసుకుపోయిండు,
ఐటీ సెక్రటరీని తీసుకుపోయిండు. ఎందుకంటే అక్కడ వరల్డ్ బ్యాంక్ని కలవడం జరిగింది. మీ ప్రభుత్వంలో లెక్క 7 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. అన్నీ కూడా 10 నుంచి 12% వడ్డీలకు తెచ్చి రాష్ట్రానికి నెలకు 6,500 కోట్లు వడ్డీలకే సరిపోతుంది. మౌలిక సదుపాయాల కోసం వరల్డ్ బ్యాంక్ అనేది 1-2% రేటుకే ఇంట్రెస్ట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మనకు వరల్డ్ బ్యాంక్ దగ్గర పోవాలన్న ఇంట్రెస్ట్ లేకపోయే తక్కువ వడ్డీలకు రుణాలు తెచ్చి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా నడపాల్సిన అవసరం కూడా మీకు తెలియకపోయే. మరి ఆ విషయాన్ని తెలుసుకున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ వరల్డ్ బ్యాంక్ అధికారులను కాకుండా చీఫ్నే కలిసిండు, మన రాష్ట్ర పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఈవెన్ వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల కోట్లలో కూడా వడ్డీలు తగ్గించే ప్రయత్నం ఏమన్నా ఉంటే కూడా ప్రయత్నం చేసినారు. ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది కాకుండా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడం, ప్రభుత్వం ఎట్లా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఒక ఆలోచనతోటే ముందుకు పోతురు తప్ప అసలు వీళ్ళకి ఏ ఆలోచన లేదు. ఇవాళ చీఫ్ సెక్రటరీ గారైనా ఐటీ సెక్రటరీ గారైనా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కదా, మేము కొత్తగా అపాయింట్ చేసిన వాళ్ళు కాదు. పారదర్శకతతో వాళ్ళు కూడా ఆఫీసర్లు పోయినప్పుడు మీ సొంత నిర్ణయాలు తెలంగాణ ఆస్తులు ఏమన్నా పంచిపెడుతున్నాం అనుకుంటారా ఇది అమెరికాలో పోయి మేము. ఈవెన్ కేటీఆర్ గారి బామ్మర్ది కానీ కవిత గారి భర్త గారు కానీ ఎవరన్నా కానీ తెలంగాణలో పెట్టుబడులు పెడతామంటే మేము కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన వచ్చే ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ వాడైనా మేము ముందుకు ఆహ్వానిస్తున్నాం. ఒక గంజా వ్యాపారం, డ్రగ్స్ వ్యాపారం, చీప్ లిక్కర్, ఇల్లీగల్ మద్యం వ్యాపారం తప్ప అన్ని వ్యాపారాలకు అనుమతులు ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగాలు క్రియేట్ చేయడం, తెలంగాణ సంపదను పెంచడమే మా లక్ష్యం. అది ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు అనేది ముఖ్యం కాదు. దారదత్తంగా ఎక్కడ కూడా ఫ్రీగా భూములు ఇస్తలేం. స్వచ్ఛ బయో అనే కంపెనీ 1000 కోట్లతో పెట్టుబడితో తెలంగాణకు వస్తాము, 500 మందికి ఉద్యోగాలు వస్తాయి, దీంతో మంచి జరుగుద్ది అంటే ఆ కంపెనీకి అవకాశం ఇచ్చారు తప్ప ఆ కంపెనీకి చర్చ జరిగింది. ఆ కంపెనీకి ఇంకా భూమి అలాట్ చేయలే. ఆ కంపెనీ పెట్టుబడులు పెడతా అంటే ఫార్మల్ మీటింగ్ జరిగింది. దాన్ని కూడా ఇక వాళ్ళ దగ్గర కొంతమంది ఉంటారు 24 గంటలు భజన బ్యాచ్, నెల తప్పితే జీతం రాదు, ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకపోతే బతుకు తెరవదు. ఎట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలన్నా, ఎక్కడ ఫోటోలు దొరుకుతాయా, దేన్నన్నా పట్టుకుందామా, ఈ ఆలోచన తప్ప తెలంగాణ ప్రజలకు ఏం పరిస్థితులు ఉన్నాయి, గత 10 ఏళ్లలో మన దరిద్ర పాలన ఏం జరిగింది, మరి ఏంది మనం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కూడా లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పర్యటనలో ముఖ్యంగా మీ అందరు రోజు పేపర్లలో చూస్తున్నారు, దగ్గర ఫస్ట్ కాగ్నిజెంట్ సిఇఓ గారితో రేవంత్ రెడ్డి గారు భేటీ అయింది. కాగ్నిజెంట్ సిఇఓ గారు 10 లక్షల చదరపు అడుగులలో అక్కడ ఒక సెంటర్ని ఓపెన్ చేసి 15,000 మంది ఉద్యోగాలకు అవకాశం, అది కూడా ఎంత తొందర అంటే ఈ నెల 14వ తారీఖు నాడే ఈ కాగ్నిజెంట్ విస్తరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వయంగా పాల్గొననున్నారు. అంటే ఇమీడియట్ మెటీరియలైజేషన్. కాగ్నిజెంట్ అనే కంపెనీ 14వ తారీఖు నాడే హైదరాబాద్లో విస్తరణ కార్యక్రమాన్ని చేపడుతుంది. అదొకటి. వీహబ్ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ వాళ్ళు ఇప్పుడు ఇనీషియల్గా రానున్న 5 ఏళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తామంటారు. ఇనీషియల్గా $5 మిలియన్ తోటి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే విధంగా 1000 కోట్ల దాకా పెట్టుబడులను పెంచే విధంగా ఒక ఉపాయంతో రావాలన్న ఆలోచన ఉంటే వాళ్ళతో చర్చలు జరిగినాయి. హైదరాబాద్లో ట్రైజిన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన దాని మీద కూడా 1000 మంది ఉద్యోగాలు వస్తాయంటే ఈ ట్రైజిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కంపెనీతో కూడా చర్చ చేసి, తర్వాత టెక్నాలజీ సర్వీసెస్ సొల్యూషన్స్ RCM కంపెనీ కార్యక్రమాలు హైదరాబాద్లో మొట్టమొదటి ఆఫీస్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తారు. 500 మంది సాంకేతిక నిపుణులు దాంట్లో పనిచేయబోతున్నారు. ఇక హెల్త్ కేర్ రంగానికి వస్తే HCA గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు అమెరికాలో ఉన్నప్పుడు. ఇకపోతే తెలంగాణ 2G బయోదాల్ దీందే నేను చెప్పింది ఇందాక, ఇంధనాలది ఏది
మన స్వచ్ఛ భారత్. డెఫినెట్గా మనం ఏదైనా చేసేటప్పుడు ఎవరన్నా మన దగ్గర పెట్టి ఏదైనా మంచి చేస్తానప్పుడు చర్చ చేయడంలో తప్పులేదు. అమెరికాలోని పలు కంపెనీల ముఖ్య ప్రతినిధులతో ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ప్రపంచ స్థాయి మీడియా టెక్నాలజీ సంస్థ కామ్కాస్ ప్రతినిధులతో సమావేశమైన శ్రీధర్ బాబు తెలంగాణలో ఉన్న అపారమైన అవకాశాల గురించి చర్చించారు. ఇతర కంపెనీల ప్రతినిధులతోనూ సమావేశమైన శ్రీధర్ బాబు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్ర విద్యార్థులకు నష్టం కలిగించే జీవో 33పై పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్లో హరీష్ రావును కలిసిన జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఈ జీవో కారణంగా తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్ల నిబంధనల వల్ల రాష్ట్రంలో పుట్టిన పిల్లలు తెలంగాణలో నాన్ లోకల్ కావడం అత్యంత బాధగా ఉందని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జీవో 33కు సంబంధించిన తల్లిదండ్రులు విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు భరోసానిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉన్నత స్థాయి కమిటీ వేసి రాష్ట్ర విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ప్రముఖ నిర్మాత మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డికి సతీ వియోగం కలిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వరలక్ష్మి నిన్న సాయంత్రం హైదరాబాద్లోని స్వగృహంలో కన్నుమూశారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె శ్యాంప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. వరలక్ష్మి భౌతిక కాయానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, నటులు, సినీ నిర్మాతలు చిరంజీవి, అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, ఇంద్రజ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సాయంత్రం 4 గంటలకు అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో జూలై నెలలో జీఎస్టీ ఆదాయం భారీగా పడిపోవడంతో వాణిజ్య పన్నుల శాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాణిజ్య పన్నుల కమిషనర్గా అదనపు బాధ్యతలు తీసుకున్న రిజ్వీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పడిపోవడంపై ఆరా తీస్తున్నారు. 1400 కోట్లు జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన కేసుపైన లోతైన అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి జీఎస్టీ రాబడులు ఆశించిన మేర రావడం లేదు. 2023లో జనవరి నుంచి జులై వరకు వచ్చిన రాబడులను 2024లో అదే సమయంలో వచ్చిన ఆదాయాన్ని బేరీజు వేస్తే ఆశించిన మేర పురోగతి లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో జీఎస్టీ ఆదాయం అత్యంత స్వల్పంగా 1.53% వృద్ధి నమోదైంది. ఫిబ్రవరిలో 8.77%, మార్చిలో 8.35%, ఏప్రిల్లో 8.72%, మేలో 7.11%, జూన్లో 4.91% లెక్కన వృద్ధి నమోదైనట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన జులైలో 2% వృద్ధి నమోదైంది. 2023 జులైలో 4,849 కోట్లు రాబడి రాగా ఈ ఏడాది జులైలో 91 కోట్లు అధికంగా ఉంటే 4,940 కోట్లు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అయితే 2023లో 3,593 కోట్లొస్తే ఈ ఏడాది 3,346 కోట్లు మాత్రమే వచ్చి 7% తగ్గుదల నమోదైంది. కర్ణాటక 13%, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు 5% వృద్ధిని కనబరిచాయి. జాతీయ స్థాయిలో 9% వృద్ధి నమోదైతే దక్షిణాది రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో బాగా వెనుకబడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉన్నపలంగా బదిలీ చేసింది. ఆమె స్థానంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల కార్యదర్శి రిజ్వీని కమిషనర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని వ్యాపార సంస్థల నుంచి జీఎస్టీ వసూళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయడంతో 1,400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ప్రస్తుత వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, శివరామప్రసాదరావులతో పాటు మరికొందరిపై పోలీసులకు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి ఫిర్యాదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఉన్నత స్థాయి అధికారులపై జాయింట్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇదే కారణంతో టీకే శ్రీదేవిని బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రిజ్వీ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. 1,400 కోట్ల మేర వాణిజ్య పన్నుల శాఖ నష్టపోయినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదుపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బ్యావరేజెస్తో పాటు 14 సంస్థలు కలిసి 400 కోట్లు ఎగవేతకు పాల్పడినట్లు, మరో 1,000 కోట్ల వరకు ఇతర సంస్థలు ఎగవేసి ఉంటాయని సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వాస్తవాలను నివేదించాలని ప్రస్తుత కమిషనర్ రిజ్వీని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తం కావడంతో ఆ కేసును సీసీఎస్ నుంచి సీఐడీకి బదిలీ చేసింది.
ఎగవేతకు పాల్పడిన వ్యాపార సంస్థలకు చెందిన పూర్తి వివరాలను నివేదించాలని జాయింట్ కమిషనర్ రవిని కమిషనర్ రిజ్వీ ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ రాబడులు పడిపోవడంపై కూడా రిజ్వీ ఆరా తీస్తున్నారు. గత కమిషనర్ హయాంలో జీఎస్టీ వసూళ్లకు అనుసరించిన విధానాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పన్నుల వసూళ్లలో కొందరికి మేలు చేకూర్చేలా వ్యవహరించినట్లు భావించిన గత కమిషనర్ టీకే శ్రీదేవి ఐఐటీ హైదరాబాద్తో కలిసి డేటా అనాలిసిస్ చేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో మరొక కొత్త సంస్థను తీసుకొచ్చి తద్వారా డేటా అనాలిసిస్ చేస్తూ జీఎస్టీ రాబడులు పెంపునకు కృషి చేసినట్లు సమాచారం. కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన సంస్థకు అనుభవం సహా ఇతర అంశాలపై నివేదిక ఇవ్వాలని రిజ్వీ ఆదేశించినట్లు సమాచారం. విధి నిర్వహణలో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులపైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లు పెంచేందుకు తీసుకున్న చర్యలపై డివిజన్ల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని జాయింట్ కమిషనర్లను ఆదేశించినట్లు సమాచారం. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని, వారికి అన్యాయం చేయొద్దంటూ పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. మకరద్వారం వద్ద జరిగిన ఈ ఆందోళనలో టీఎంసీ, ఆర్జేడీ, ఎన్సీపీ, శరత్ చంద్ర పవార్ వర్గం, శివసేన, ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. ఎంపీలు కూరగాయల దండలు మెడలో వేసుకుని రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని, వారికి అన్యాయం చేయొద్దంటూ నినాదాలు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూలకు ఇచ్చిన విధంగానే రైతులకు కూడా కనీస మద్దతు ధర కల్పించాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధం ఎత్తివేయాలని శివసేన, ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. ఈ విషయమై పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరగడమే తమ లక్ష్యమన్న విపక్ష ఎంపీలు అందుకోసం తమ వాణి వినిపిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్లో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వేలాది మంది భారత సరిహద్దులకు చేరడంతో భారత దౌత్య కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్లోని వీసా దరఖాస్తు సెంటర్లను తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ పోర్టల్లో సందేశం పెట్టారు. భారత్కు ఢాకాలో హైకమిషన్తో పాటు చిట్టగాంగ్, రాజషాహి, కుల్కా, సిల్హెట్ నగరాల్లో కాన్సులేట్లు ఉన్నాయి. బంగ్లా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారత హైకమిషన్, కాన్సులేట్లో పనిచేసే అత్యవసర విధుల్లో లేని సిబ్బంది, వారి కుటుంబాలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నాయి. అయితే దౌత్యవేత్తలు మాత్రం బంగ్లాలోనే ఉంటారని, దౌత్య కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్ని వారాలుగా అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్లో ఇవాళ తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనుంది. కోటాకు వ్యతిరేకంగా మొదలైన అల్లర్లు బంగ్లాదేశ్లో తీవ్ర హింసకు దారితీశాయి. చివరకు అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకొని బంగ్లాను వీడాల్సి వచ్చింది. నోబెల్ పురస్కార గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. మహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుడిగా, మిగతా సభ్యులు సలహాదారులుగా వ్యవహరించనున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా విధానాలను తీవ్రంగా విమర్శించే ఆయన ఇవాళ ప్యారిస్ నుంచి ఢాకా చేరుకోనున్నారు. వైద్య చికిత్స కోసం కొంతకాలంగా ఆయన ప్యారిస్లో ఉంటున్నారు. ప్రస్తుత కఠిన పరిస్థితుల నుంచి బంగ్లా ప్రజలను బయటపడేయడమే తన ముందున్న లక్ష్యమని ప్యారిస్ నుంచి బంగ్లాదేశ్కు బయలుదేరే ముందు డాక్టర్ యూనస్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ట్రంప్ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే కమలా హ్యారిస్కు శాంతియుతంగా అధికార మార్పిడి జరగనిస్తారా అన్న విశ్వాసం తనకు లేదన్నారు. ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2025లో అధికార మార్పిడి శాంతియుతంగా జరుగుతుందా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఓడిపోతే అలా జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని కుండబద్దలు కొట్టారు. 2021 జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్పై దాడికి పాల్పడ్డారు. జో బైడెన్ గెలుపును ధృవీకరించేందుకు కాంగ్రెస్ ఉభయ సభలు సమావేశం కాగా వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారు. బారికేడ్లు దాటుకుని గోడలు ఎక్కుతూ భవనం లోపలికి దూసుకొచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.